హాయ్ అండి. నేనైతే ఈరోజు మన వంటలకే రారాజైన గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా. దాదాపు ఈ కూర నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చూపించినట్లు చేసుకుంటే. నేనైతే 2 ఇయర్స్ తర్వాత తింటున్నా ఈ కర్రీ. అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే మన ఛానల్లోనే స్టార్టింగ్లో గుత్తి వంకాయ, గుంటూరు స్పెషల్ గుత్తి వంకాయ కారం చేసిన, అది కూడా తెల్ల వంకాయలతోటి, ముళ్ళొంకాయలు అంటారు కదా వాటితోటి. ఇదైతే ఇప్పుడు నేను 2 ఇయర్స్ తర్వాత తింటున్నా. ఎప్పుడు మా మమ్మీ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అసలు ఈ గుత్తి వంకాయలు స్టఫింగ్ పెట్టి వండుతారండి. కాకపోతే నేను తీసుకున్న వంకాయలు అవి కేజీ వంకాయలే అండి. ఒక్కొక్కటి 1/2 కిలో వరకు ఉన్నాయి. అందుకని నేను ఎలాంటి స్టఫింగ్ లేకుండా సింపుల్గా చేసుకునేటట్టు చూపిస్తున్నా. నేనైతే ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా పల్లీలు వేయించి పక్కకు పెట్టుకున్నా. దాన్ని పొట్టు తీయాలి, లేకపోతే చేదుగా ఉంటాయి పల్లీలు. అందులోనే ఒక మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి తుంచి వేసుకున్నా. ఇదైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు నేను చూపించే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్లో మాత్రం ఎక్కడ తగ్గదు, కానీ సింపుల్గా ఉంటుంది. దీన్ని పూరీలోకి కానీ, రోటీలోకి కానీ, పుల్కాలోకి కానీ, చపాతీకి కానీ, ఆఖరికి దోశలోకి కానీ, రైస్కి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో కొద్దిగా ధనియాలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా గసగసాలు వేసుకున్నా. నేనైతే ఇవి క్వాంటిటీ కొద్దిగానే తీసుకున్నా. 4 జీడిపప్పులు, కొద్దిగా దీంట్లోకి గరం మసాలా కూడా వేసుకున్నాను. అంటే లవంగాలు, యాలకులు, సాజీర, దాల్చిన చెక్క, కొద్దిగా బగారాకు, ఒక్కటే బగారాకు వేసుకున్నా. నేనైతే దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి, ఎండి కొబ్బరి వేసుకుంటే అంటే కొబ్బరి కొడుకుంటుంది కదా, అది వేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే నేనైతే నా దగ్గర లేదని కొబ్బరి పొడి వేసుకున్నా. ఇదైతే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాతకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి నేనైతే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్గా ఉంటుంది. కొత్తిమీర హెల్త్కి కూడా చాలా మంచిది, ట్రై చేయండి. కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, అంతే. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా. అంతే. దీంట్లోకి కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. అంటే మన కర్రీలో వేసుకుంటే అట్లా బాగోదండి. ఈ మిక్సీ జార్లో వేసుకుంటే వీటితో పాటు పచ్చివాసన పోయి మనకు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాతకి ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకున్నా. తర్వాతకి ఒక 2 స్పూన్స్ కారం, కొద్దిగా ధనియాల పొడి, మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకున్నా. ఇవన్నీ నేను గ్రైండ్ చేసుకున్నా. బాగా మెత్తగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకున్నా. తర్వాతకి గ్యాస్ వెలిగించుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా ఆ కడాయిని పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. నాకున్న పిచ్చి అలవాటు ఏంటంటే, అదే గిన్నె స్టవ్ మీద ఉండగానే నూనె చుక్కలు కానీ ఏదన్నా పడ్డా కూడా చుట్టూ క్లీన్ చేసుకుంటా. నా వేలు కాలిపోయింది. తర్వాతకి మనం ముందుగా వాటర్లో ఉప్పు వేసుకొని కోసేసుకున్నాం కదా వంకాయలు అవి వేయించుకుంటున్నా. ఇది ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ముందుగా వేయించుకుంటున్నా. అది స్టఫింగ్ పెడితేనే నాకు ఇష్టం, కానీ స్టఫింగ్ లేకుండా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూద్దాం. అన్నిసార్లు అట్లా కుదరదు కదా, కొన్నిసార్లు టైం అవుతుంటుంది, లంచ్ బాక్స్ కట్టాల్సి వస్తుందని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు కూడా చూపిస్తే మీరు కూడా చూస్తారు కదా అన్నట్టు నేను ఇట్లా వేయించి పట్టుకున్నా. ఇప్పుడైతే మనకి ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి నేను కొద్దిగా జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నా. తర్వాతకి నేను ఫస్ట్ వంకాయలు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవద్దు. ఇందులో వంకాయలు వేసుకుంటే మాత్రం కథం. ఇక మనం అది వంకాయ పప్పు గుత్తి పెట్టి ఎంపుతాం కదా, అట్లా ఉంటుంది. వీడియోస్ అయితే చూస్తారు కానీ అస్సలు లాంగ్ వీడియోస్కి సపోర్టే చేయట్లేదు. కొద్దిగా లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. అంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 900 దగ్గరనే ఆగిపోయింది అది. ఇవైతే ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేలింది కదా, ఇలాగా మనం వేయించి పెట్టుకున్న వంకాయలని కూడా అందులో వేసుకోవాలి. వంకాయలు అయితే అసలు 50% ఉడికించాలండి, ఎక్కువ అయితే ఉడికియొద్దు. 50% ఉడికించాలి. మిగతా 50% ఈ గ్రేవీలో ఉడికితేనే వాటికి గ్రేవీ బట్టి చాలా బాగుంటుంది. మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గిన తర్వాతకి అందులోనే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఈ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొద్దిగా గ్రేవీ అనేది మనకి ఉంటుంది. అప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. ఇప్పుడైతే ఈ వంకాయలు వాటికి గ్రేవీ బట్టి అది కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం సిమ్లోనే ఉడికించుకోవాలి. మరీ ఫుల్ పెట్టినామంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టి వాటిని బాగా మగ్గించుకోవాలి. నాకైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నేనైతే దీంట్లోకి ఏది యాడ్ చేయలేదు. కొద్దిగా లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసిన, తప్పించి మిగతా ఏది యాడ్ చేయలేదు. సాల్ట్ కూడా ఎందుకు తక్కువ వేసిందంటే, మనం వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ అందులో వేస్తాం కదా వాటర్లో, తర్వాతకి మిక్సీలో వేస్తాం, మిక్సీ పట్టేటప్పుడు వేస్తాం. అది కారంలో కూడా ఉంటుంది, కొద్దిగా అల్లం పేస్ట్లో కూడా ఉప్పు ఉంటుంది. కాబట్టి నేను చూసి కొద్దిగా తగ్గించి వేసుకొని ఇప్పుడు సరిపోకపోతే కొద్దిగా వేసుకున్నా అంతే. ఇన్ కేస్ మీకు ఏమైనా కర్రీ కావాలన్నా, ఏమైనా రెసిపీ కావాలన్నా, ఏమైనా స్వీట్ కావాలన్నా
నాకైతే కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా ట్రై చేసి మీకు చూపిస్తాను. ఈ గుత్తి వంకాయ కూర ఉడికినంతసేపు నాకు ఒక్కటే ఆలోచన అండి, ఒక్కటే బాధపడుతున్నా. బజ్జీ మిర్చి ఉంటుంది కదా, బజ్జీలు వేస్తాం కదా, ఆ మిర్చి కూడా ఒక 4-5 తెచ్చుకొని ఈ గ్రేవీలో వేస్తే సూపర్ ఉంటుంది. నాకు ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం, కానీ ఈ మధ్య తగ్గించిన చాలా వరకు. ఇక మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా, అందుకే తగ్గించిన కానుంచి నాకైతే ఈ సమ్మర్లో అయితే ఇప్పుడున్న ఎండలకైతే అసలు స్పైసీ ఫుడ్ తగ్గించడమే బెటర్ అనిపించింది. అందుకని తగ్గించేసిన. మనం ఈ గ్రేవీని బగారా రైస్లో వేసుకున్నా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్దాం అనుకున్న మర్చిపోయినా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం కలిపినంతసేపు ఆ వంకాయలు అయితే ఖరాబ్ కాకుండా కలపాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నా కదా, ఆ కొత్తిమీర మగ్గినంత వరకు ఉంచుకొని నేనైతే స్టవ్ ఆపేసుకున్నా. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.